హాయ్, వెల్కమ్ టు మై బజార్. నేను మీ అక్షయ. ఇప్పుడు నేను మీకు కొన్ని మగ్గం వర్క్స్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మీకు ఇదేమంటారు, కలంకారీ శారీ పట్టు. బార్డర్ కింద స్కర్ట్ బార్డర్ వచ్చింది, పైన 9 ఇంచ్ బార్డర్ వచ్చింది. ఇది వెజిటేబుల్ ప్రింట్ అండి. చూడండి, చాలా ఫైన్ క్వాలిటీ. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ ఇట్లా లోటస్ డిజైన్ వచ్చింది. ఫ్లోరల్ వర్క్ బాగుంది. బార్డర్ కూడా చాలా బాగుంది. శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంది. మీకు ఈ శారీలో గమ్ లేదు, అందుకని నేను నీట్గా ఉంటుంది. మీరు ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది. సో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. మెరూన్ కలర్ పళ్ళు ఇచ్చాడు బ్లూ కలర్ శారీకి. స్కర్ట్ బార్డర్ కింద, పైన 9 ఇంచ్ బార్డర్. ఇంక బ్లౌజ్ వచ్చేసి మేము వర్క్ చేయలేదు, ఇలా సింపుల్గానే ఇచ్చాము. హెవీగా ఉందని శారీయే. ఫ్రంట్ బ్రాడ్ యూ నెక్, స్లీవ్స్కి ఇలా బార్డర్ ఇచ్చాము. బ్యాక్ డ్రాప్ నెక్ ఇచ్చాము. ప్యాడెడ్ బ్లౌజ్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ఒక స్కర్ట్ అండ్ ఓవర్ కోట్ చూపిస్తాను. స్కర్ట్ లెహెంగా, ఇది లెహెంగా బ్లౌజ్, దానిపైన ఓవర్ కోట్. ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ప్యూర్ జార్జెట్. బ్లౌజ్ వచ్చేసి కింద లెహెంగా ప్లెయిన్ తీసుకున్నాము. ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చింది, మొత్తం పర్ల్ వర్క్ వచ్చింది. సో వైట్ కలర్ మొత్తం ఆల్ ఓవర్ ద బ్లౌజ్ థ్రెడ్, పర్ల్, సెల్ఫ్ వర్క్ వచ్చింది దీని మీద. సో ఇది స్లీవ్లెస్ ఇచ్చాము. బ్యాక్ వచ్చేసి ఇట్లా డ్రాప్ నెక్ ఇచ్చాము. సో పైన ఓవర్ కోట్ వస్తుంది కాబట్టి ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ చేసాము లోపల. ఈ బ్లౌజ్ మీకు మల్టీ యూజ్ వస్తుందండి. ఇప్పుడు ఏదో శారీ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇలా ఓవర్ కోట్ వచ్చింది దీని మీదకి. ఓవర్ కోట్ ఇది ఫుల్ స్లీవ్స్తో ఓవర్ కోట్ చేసాము. సో క్రాప్ టాప్, లెహెంగా, ఓవర్ కోట్ చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా. ఇది పార్టీ వేర్, మీకు సంగీత అట్లాంటి వాటికి వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఓవర్ కోట్ కూడా మేము లెహెంగా ఎంత లాంగ్ ఉందో ఓవర్ కోట్ అంత లాంగ్ ఇచ్చాము. ఓవర్ కోట్ సేమ్ బ్లౌజ్కి తీసుకున్న ఫ్యాబ్రిక్ ఓవర్ కోట్కి కూడా యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రాక్ చూపిస్తాను, లాంగ్ ఫ్రాక్. ఇది హాఫ్ వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్. ఫాలింగ్ రా సిల్క్ తీసుకున్నామండి. ఇది ఫాలింగ్ రా సిల్క్ అయితే మీకు కొంచెం కాటన్ మిక్స్డ్ ఉంటుంది, ఎక్కువ బరువు ఉండదు. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. సో ఇది ప్యాడెడ్ ఫ్రాక్ చేసాము. హాఫ్ వైట్ది కాబట్టి మేము సిల్వర్ కలర్ వర్కే చేయించాను దీని మీద. ఇదంతా బీడ్స్ వర్క్, మొత్తం పూసలతోటే చేసాం. సిల్వర్ కలర్ పూసలు, సెల్ఫ్ థ్రెడ్ వాడామంతే. సో ఇట్లా చిన్న చిన్న బూటీస్ ఇచ్చాము. చాలా నీట్గా వచ్చిందండి వర్క్ కూడా. మనకి వేసుకుంటే లైట్ వెయిట్ ఉంటుంది, ఎంతసేపు అయినా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. బాడీకి వర్క్ వేస్ట్ దగ్గర కూడా ఇచ్చాము కాబట్టి స్లీవ్స్ ప్లెయిన్ ఉంచాము. దీనికి వేస్ట్ దగ్గర కూడా వర్క్ వచ్చింది. బ్యాక్ వచ్చేసి ఇట్లా హైనెక్ ఇచ్చి జిప్తో క్లోజ్ చేసేసాము. ప్లీట్స్ ఫ్రాక్ ఇది. ఇప్పుడు 5.5 ఇక్కడ గేరా దగ్గర, నడుము దగ్గర కూడా ఇట్లా వేస్ట్ దగ్గర వర్క్ ఇచ్చాము చూడండి. సో 5.5 మీటర్స్ పడుతుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా. ఇది వచ్చేసి ఒక బనారసీ శారీకి చేసాము బ్లౌజ్. నేను శారీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది బ్లౌజ్ వచ్చేసి మొత్తం పీకాక్ వర్క్, జాడ్ వర్క్ అండి. ఇట్లా పీకాక్స్ వచ్చాయి. సో శారీ కూడా ఇదే కలర్ వచ్చింది. మేము ఇంకా థ్రెడ్స్ ఏ కలర్ వాడాలని అనుకోలేదు, సేమ్ సెల్ఫ్ కలర్ ఇద్దామనేసి ఇట్లా ఇచ్చాము. సో గోల్డ్ కలర్ మొత్తం గోల్డెన్ జెరీతోటే వర్క్ చేసాము. గోల్డెన్ జెరీ, కర్దానా, బీడ్స్, పర్ల్ అన్నీ కలిపి చేసాము. మీకు ఎక్కడ కూడా థ్రెడ్ కనిపించదు దీంట్లో. కొంచెం యంగ్స్టర్స్కి అట్లా థ్రెడ్ వర్క్స్ అంత సూట్ అవ్వండి. కొంచెం వాళ్ళకి ఇట్లా
కొంచెం 20 నుంచి 35 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళకి థ్రెడ్ వర్క్స్ కన్నా ఇట్లా వేసుకుంటేనే బాగుంటాయి. సో ఇదంతా కూడా జార్డ్ వర్కే ఇచ్చాము ఆల్ ఓవర్ ద నెక్. స్లీవ్స్ హెవీ చేసాము, బ్యాక్ నెక్ ఇది లీఫ్ నెక్ ఇచ్చాము, మొత్తము ప్యాడెడ్ బ్లౌజ్ చేసాము దీన్ని. సో మేము బార్డర్ని నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను, బార్డర్ ఎలా వచ్చిందో అలానే ఉంచుతాము, దానిపైన వర్క్ చేసుకుంటూ వస్తాం. ఇది ఇంకొక సిస్టర్స్కి చేసాము ఈ వర్క్స్, 2 సేమ్ శారీస్, కొంచెం డిఫరెన్స్ ఉంది బార్డర్ లైన్లో. సో ఇది వచ్చేసి తినకి కొంచెం డిఫరెంట్గా చేసాం, తనకి దగ్గరగా చేసాము, తినకి కొంచెం దూరంగా చేసాము వర్క్. ఇట్లా నెమలి వచ్చింది, తిన దాని మీద ఒకటి పామ్ ట్రీ వచ్చింది, ఇట్లా మోతీ కర్దానా జెరీ, చాలా నీట్గా వచ్చిందండి ఈ వర్క్ కూడా. మీకు ఎక్కడ కూడా ఇరిటేషన్ కుచ్చుకోవడం అట్లా ఏం ఉండదు. ఇది లీఫ్ నెక్ ఇచ్చాము, అది యూ నెక్ ఇచ్చాము, ఇంకొక బ్లౌజ్ లీఫ్ నెక్ బాగుంటుంది. నెక్ కూడా షేప్ మీకు నీట్గా అనిపిస్తుంది వేసుకుంటే, జ్యువెలరీ వేసుకుంటే కూడా హైలైట్ అవుతుంది. ఎక్కువ కలర్స్ వాడడం మాకు ఇష్టం ఉండదు, ఎక్కువ కలర్స్ వాడితే ఏదో గజిర్ బిజిర్ అయిపోతుంది. సో ఉన్న దాంట్లోనే నీట్గా దాంట్లోనే సెల్ఫ్ కలర్స్తోనే వర్క్ చేస్తాం మేము. చూడండి మీకు ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా లేవడం కానీ. ఇంకొకటి మనం జర్దోసి వర్క్ చేసుకుంటే మొత్తం బ్లౌజ్ అంతా పికుల్కొచ్చి చీర అంతా పాడైపోతుంది, కానీ ఇట్లా మీరు జరీతో చేయించుకుంటే కనుక నీట్గా ఉంటుంది. ఒక 10 ఇయర్స్ అయినా ఈ బ్లౌజ్ ఏం అవ్వదు. ఇంకోటి ఇది మల్టీపర్పస్గా వాడచ్చు, కొంచెం బనారసీ శారీస్ అట్లా ఉంటే కూడా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్, బాగుంటుంది. మీరు ఒకవేళ థ్రెడ్స్ పెట్టించుకుంటే కనుక అదే శారీకి మళ్ళీ అదే బ్లౌజ్ వేసుకోవాలని ఉంటుంది, కానీ వీటికి అలా ఉండదు. మనం ఏ శారీ మీద కన్నా కానీ ఈ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. ఇదంతా ఇలా వచ్చింది, ఇట్లా నెమ్మలు మీకు డీటెయిలింగ్గా కనిపించాలని ఇంతసేపు చూపిస్తున్నాను వీడియో. ఇదంతా కర్దానా నెమ్మలి కూడా మేము మొత్తం కర్దానాతోటే ఫిల్ చేసాము. మీకు నెక్ లైన్ కూడా నీట్గా వచ్చింది. ఇప్పుడు నేను పిల్లలవి ఒక 4-5 లెహెంగాస్ చేసాము, సో అది చూపిస్తాను. నేను ఇప్పుడు చూపించేది అంతా ఒకటే క్లయింట్ ఫ్యామిలీ ఆర్డర్ ఇది. సో ఇది మెహందీ గ్రీన్ తీసుకున్నామండి లెహెంగా, దీనికి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మొత్తము. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ టస్సర్. సో ఇలా బార్డర్ విడిగా తీసుకొని ప్యాచ్ చేసాము. సో ఆల్ ఓవర్ ద బార్డర్ జర్దోసి వర్క్ వచ్చింది. క్యాన్ వేసి చేసాం, క్యాన్ లెహంగానే చేసాం. పిల్లలకి ఎక్కువ ఇలా క్యాన్ వేస్తే వాళ్ళకి ఫ్లేర్ మంచిగా అనిపిస్తుంది. సో ప్లీట్స్ లెహంగా ఇదంతా, బెల్ట్ ఇచ్చాం. మళ్ళీ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో బ్లౌజ్కి నెక్ లైన్లో మాత్రము హెవీ వర్క్ ఇచ్చాము, మొత్తం ఆల్ ఓవర్ ది బ్లౌజ్ ఇట్లా బూటీస్ వేసాము. కింద ఏదైతే వర్క్ ప్యాచ్ చేసామో అదే వర్క్ మేము రిపీట్ చేసాం నెక్ లైన్లో. ఫ్లోరల్ వర్క్ అండి ఇదంతా. మళ్ళీ ఆల్ ఓవర్ ది బ్లౌజ్ బూటీస్ ఇచ్చాము, షార్ట్ స్లీవ్స్ ఇచ్చాము. పెప్లం బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా డ్రాప్ వచ్చింది. ఇది మీకు బ్లౌజ్ గేరా కూడా మంచిగా వస్తుంది. పిల్లలు ఎక్కువ ఇరిటేట్ అవ్వదని వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఉండేలాగా, వాళ్ళకి కూర్చోకుండా ఉండేలాగా వర్క్స్ చేస్తాం. ఇట్లా గేరా కూడా మంచిగా వచ్చింది లెహెంగాకి. ఇది వచ్చేసి ఇంకో నెక్స్ట్ లెహెంగా లావెండర్ కలర్ అండి. లావెండర్ కలర్ పైన ఇలా సిల్వర్ వచ్చింది, మొత్తం సిల్వర్ బూటీస్ వచ్చాయి. సో మేము ప్యాచ్ కూడా నేను అలానే వేయించాను, సిల్వర్ కలరే జర్దోసి ప్యాచ్ వర్క్ చేసాము.
సో ఆల్ ఓవర్ ది లెహెంగా మీకు ఇట్లా బూటీస్ వచ్చాయి. ఇది ప్లీట్స్ లెహెంగా. గేరా చూడండి, మీకు మేము 3.5 మీటర్స్ తోటి ఈ లెహెంగా స్టిచ్ చేసాము, కానీ గేరా మీకు ఇంకా చాలా గేరా ఉన్నట్టు కనిపిస్తుంది. మేము క్యాన్ వేసి దాన్ని అంతా నీట్గా చేసాము. మీకు ఫినిషింగ్ మాత్రం మా దగ్గర ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది. మీరు ఎవరో అడుగుతారని కాదు, కానీ మేము సాటిస్ఫై అయ్యే వరకు వర్క్ చేస్తాం. సో లెహెంగా కలర్ కూడా చాలా బాగుందండి. ఇది మంచి లావెండర్ షేడ్. సో ఆ బూటీస్లో వచ్చిన కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా చేసాము. ఇది బ్లౌజ్. సో ఆల్ ఓవర్ ది బ్లౌజ్ మీకు సేమ్ ఇందాక చూసిన బ్లౌజ్ లాగానే సేమ్ వర్క్ దీన్ని కూడా రిపీట్ చేసాము. ఇట్లా బూటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ ద బ్లౌజ్. మీకు నెక్ లైన్లో కింద ఏదైతే ప్యాచ్ వర్క్ ఇచ్చామో అది జర్దోసీతో ఇచ్చాము, ఇది జరీతో ఇచ్చాము. సో నెక్ లైన్ ఇది బ్యాక్ నెక్ ఇట్లా డ్రాప్ ఇచ్చి పెప్లం ఇచ్చాము కింద. సో ఈ క్లయింట్కి మేము పిల్లలకి వేసి చూసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, ఏం కూర్చోట్లేదు అని కూడా చెప్పారు. ఇది ఇంకొక లెహెంగా అండి. ఇది పట్టు, బనారసీ పట్టు. ఇప్పుడు ఈ వర్టికల్ స్ట్రైప్స్ అనేవి చాలా ఫ్యాషన్ అయినాయి కదా, ఇలా వర్టికల్ స్ట్రైప్స్ వచ్చినాయి ఆల్ ఓవర్ ది లెహెంగా. మీకు ప్లీట్స్ వచ్చాయి, మొత్తము బెల్ట్ లెహెంగా చేసాము. బెల్ట్ లెహెంగా చేసాము. సో మీకు అడ్జస్టబుల్కి మీకు నడుము దగ్గర కూడా మామూలుగా 1-2 హుక్స్ ఇస్తాము. కింద అంతా కట్ వర్క్ చేసామండి ఈ లెహెంగాకి. దీనికి ప్యాచ్ చేస్తే అంత సూట్ అవ్వదు అనేసి ఇట్లా నీట్గా కట్ వర్క్ చేసాము. జరీ కర్దానా వాడాము దీనికి కూడా. ఇంక బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ తీసుకున్నాము. బేస్లో ఏదైతే కలర్ ఉందో అదే తీసుకున్నాం. బ్రైట్గా చాలా బ్రైట్ ఉందండి ఈ లెహెంగా కూడా. సో సేమ్ బూటీస్ ఇచ్చాము, నెక్ లైన్లో వర్క్ ఇచ్చాము, ఫ్లోరల్ వర్క్. సో అన్ని ఫ్లోరల్ వర్క్ ఎందుకు ఇచ్చామంటే మేమంతా ఒకటే ఫ్యామిలీకి చేసాము ఈ వర్క్. 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళు 4 ఒకటేలాగా కనపడాలి, నీట్గా మళ్ళీ ఒకరినొకరు కంపేర్ చేసుకోవద్దు అనేసి ఒకటేలాంటి వర్క్స్ ఇచ్చామండి. సో బ్యాక్ వచ్చేసి డ్రాప్ నెక్, మొత్తం ఆల్ ఓవర్ ది బ్లౌజ్ కింద కూడా బూటీస్ వచ్చాయి పెప్లంలో కూడా. సో వర్టికల్ స్ట్రైప్స్, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ స్ట్రైప్స్ వచ్చాయి. చాలా నీట్గా ఉంది. ప్లీట్స్ కూడా చాలా నీట్గా కూర్చున్నాయి. ఇలా కట్ వర్క్ వచ్చింది. మీరు ఫ్యాబ్రిక్ చూస్తే కూడా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్. మీకు ఎక్కడ కూడా ఇరిటేషన్ ఉండదు. పిల్లలకి కూడా వేస్తే వాళ్ళైనా ఎంతసేపు, ఇప్పుడు వాళ్ళు ఇరిటేట్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి ఎన్ని బట్టలను వేయవచ్చు మనం. వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటే మనం ఏం చేయలేం కదా. అందుకని మేము చాలా పిల్లల విషయంలో చాలా ఇంకా జాగ్రత్తగా డీల్ చేస్తాం వాళ్ళని. ఇప్పుడు నా డ్రెస్ చూపిస్తాను నేను. ఇది మల్ కాటన్ మీద ఇలా వర్క్ చేసాము. సమ్మర్ అంతా కాటనే కంఫర్టబుల్ ఉంటుంది కదా. దీని మీద వెస్ట్రన్ వర్క్ అండి ఇదంతా. మీకు మొత్తము చమ్కీ, జర్కాన్స్, సెల్ఫ్ కర్దానా. ఇది చమ్కీ, సెల్ఫ్ కర్దానా వాడాము, కర్దానా మళ్ళీ. సో నెక్ లైన్ మొత్తం కూడా సేమ్ వర్క్ ఇచ్చాము. స్లీవ్స్లో ఏదైతే ఇచ్చామో దానిలో హాఫ్ వర్క్ తీసుకొని నెక్ లైన్లో ఇచ్చాము. ఈ దుప్పట్టా ఒక శారీని నేను దుపట్టా చేయించానండి, పట్టు చీరని. చూడండి, ఇట్లాంటి శారీస్ని మనం దుపట్టాలో కన్వర్ట్ చేసుకుంటే ఏ డ్రెస్ మీదకైనా కానీ మీకు కొంచెం డార్క్ షేడ్స్ అయితే ఎక్కువ మటుకు ఏ డ్రెస్ మీదకైనా వెళ్తాయి. థ్యాంక్ యూ అండి, బాయ్.